హలో అందరికీ నమస్కారం. ఈరోజు గిడుగు వెంకటరామూర్తి గారి పుట్టినరోజు కాబట్టి మనము తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇతని జీవితకాలము 1863 నుండి 1940 వరకు ఉంది. ఇతన్ని వాడుక భాషా ఉద్యమ పితామహుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గిడుగు రామూర్తి గారు క్లిష్టమైనటువంటి గ్రాంధిక భాషకు వ్యతిరేకంగా సులభంగా మాట్లాడే వాడుక భాషను ప్రోత్సహించారు. ఆయన రచనలు కానీ, వ్యాసాలు కానీ, ప్రసంగాలు కానీ తెలుగు సాహిత్యంలో పాఠశాలల్లో సులభంగా తెలుగు రాయాలని ఉద్యమం చేశారు. అలాగే అతను అనువాదకుడు మరియు విద్యావేత్త కూడా. ఆయన అనేక గ్రంథాలను వాడుక భాషలో సులభంగా మాట్లాడేదానికోసం అనువదించడం జరిగింది. అలాగే విద్యారంగంలో సంస్కరణకు కూడా అతను కృషి చేశారు. అలాగే అడవి భాష అనే ఇత్యాది భాషలు అంటే ప్రజలకు దూరంగా ఉండే భాషలను అతను శబర భాషలకు, ఇతర భాషలకు కూడా గౌరవం కల్పించారు. అవి కూడా వాడుకలోకి తీసుకొచ్చారు. అలాగే సామాజిక సాహిత్య ప్రభావము, గిడుగు ప్రభావంతో తర్వాత కాలంలో తెలుగు బోధన, సాహిత్యము, పత్రికలు, ప్రసంగాలు అన్నీ వాడుక భాషలోకి వచ్చినాయి. ఇతను తెలుగు సులభంగా చదవాలనేది ఇతని ధ్యేయం. ఇదిలా ఉండగా రెండవది హాకీకా జాదూగర్ అంటే ధ్యాన్ చంద్ని మనం ఒకసారి తలుచుకోవాలి. ఈరోజు ధ్యాన్ చంద్ గారి కూడా పుట్టినరోజు. ఇతను 1905లో పుట్టి 1979 వరకు ఇతని జీవితకాలంగా ముఖ్యంగా పేర్కొంటాం. ఇతన్ని హాకీ మాంత్రికుడు అని కూడా అంటాం. జాదూగర్ అంటే మాంత్రికుడు అని అర్థం. బంతి ఆయన స్టిక్కు అతుక్కుపోయినట్టుగా కదలడం వల్ల అతనికి ఆ పేరు జాదూగర్ మాంత్రికుడు అనే పేరు వచ్చింది. ఇతను భారత జట్టుతో కలిసి వరుసగా 3 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ 1928లో, 1932లో, అలాగే 1936లో కూడా ఇతను 3 సార్లు గోల్డ్ మెడల్స్ గెలిచారు. 1936లో బర్లిన్ ఒలింపిక్స్లో హిట్లర్ కూడా ఆయన ఆటను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంకొక ముఖ్యంగా ఒక విషయాన్ని మనం ఇక్కడ పేర్కోవాలి. హిట్లర్కి అనుమానం వచ్చి అతని బ్యాట్కి ఏమైనా అయస్కాంతమైనది ఏమన్నా ఉందా అని కూడా చెక్ చేసినట్టు ప్రఖ్యాతంగా చెప్పుకుంటాం. ఆయన ప్రదర్శనలో భారతదేశం ప్రపంచ హాకీ పటంలో అగ్రగామిగా నిలిచింది. జర్మనీ, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఆయనకు ప్రత్యేక గౌరవము లభించింది. గౌరవాలు ఆయనకు భారత ప్రభుత్వం పుట్టినరోజు ఆగస్టు 29ను జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. అతనుకు పద్మభూషణ్ అనే అవార్డు కూడా అతనికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఈరోజు ధ్యాన్ చంద్ను కూడా మన మనస్సులో ఒక్కసారి తలుచుకుంటాము. ఈ 2 విషయాలను మన జిల్లా పరిషత్ హై స్కూల్ పూలతోట నందు ఇద్దరి పుట్టినరోజులు వేడుకలు జరపబడ్డాయి. పిల్లలు కూడా చాలా ఆహ్లాదంగా, ఆనందంగా పాల్గొన్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు మీకోసం.